ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ సేమియా అండి. ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్, చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు తీపిగా ఏదైనా తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ఒక 4 బ్రెడ్ ముక్కలు అయితే ఈ విధంగా తీసుకొని సైడ్లు ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బ్రెడ్ ముక్కనైతే 4 పీసెస్ లాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని తీసి ఒక ప్లేట్లో అయితే పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక ఒక్కొక్క ముక్క ఈ విధంగా అయితే ప్యాన్లో వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే రోస్ట్ చేసుకోండి. చూడండి, రెండో వైపు కూడా నెయ్యి అప్లై చేసుకున్నాను. ఈ విధంగా అప్లై చేసుకొని ఈ విధంగా 2 సైడ్లు అయితే కాల్చుకోవాలి బ్రెడ్ ముక్కలు అయితే. ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నెయ్యి అయితే వేసుకోండి. ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే వేపుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో సేమియా కూడా వేసుకొని ఈ విధంగా అయితే మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే 1/2 లీటర్ మిల్క్ వేసుకొని కాస్త అయితే మిల్క్ అయితే మరగనివ్వాలి. ఇప్పుడు అందులోనే సేమియా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత అయితే ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులు అయితే దంచి ఈ విధంగా అయితే సేమియాలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న కిస్మిస్ జీడిపప్పు కూడా వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా కలుపుకోవాలి. సింపుల్గా అయిపోద్దండి రెసిపీ అయితే, ఎక్కువగా కష్టపడిన అవసరం లేదు. ఇప్పుడైతే ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే బ్రెడ్ సేమియా ఈ విధంగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.